సెల్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లాలో ఎస్సీ వర్గీకరణపై మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన తీరుని నిరసిస్తూ రేపు పల్నాడు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం. మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ పిలుపు మేరకు అన్ని జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం తెలియచేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక పల్నాడు జిల్లా నర్సారావుపేట పట్టణ కేంద్రంలోని మాల మహానాడు నర్సారావుపేట నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు విస్తాల జయరావు అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మరియు జిల్లా కమిటీ, నియోజకవర్గం, మండల కమిటీలతో పాటు అన్ని మాల సంఘాలు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరటమైనది. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఆమోదిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణని ఆమోదించినట్టుగా ఇచ్చినటువంటి విషయాన్ని మాలమహానాడు రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా భావిస్తూ మాలల్లో మాత్రమే కాదు మాదిగలను కూడా అణచివేసే ధోరణిలో ప్రభుత్వం ఆమోదించినటువంటి తీరుని వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద రేపు అనగా 18వ తేదీ సాయంత్రం 5 గంటలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం, ఆపై నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ పల్నాడు జిల్లాలో ఉండబడినటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్న మాలమహానాడు నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీలతో పాటు ఈ జిల్లాలో ఉండబడినటువంటి మాలలు, ఉద్యోగస్తులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, అలాగే మహిళా సంఘాలు, కార్మికులు, కర్షకులు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో పనిచేసినటువంటి ప్రతి మాల సోదరుడు హాజరు కావాలని పిలుపునిస్తూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తూ ఉన్నాం. జై భీమ్, జై మాల. అందరికీ జై భీమ్. నా పేరు గోదా జాన్పాల్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు గోళ్ల అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో వర్గీకరణ విషయంలో వన్ మెన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఆమోదిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణని ఆమోదించినట్టుగా ఇచ్చినటువంటి విషయాన్ని మాలమహానాడు రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా భావిస్తూ మాలల్లో మాత్రమే కాదు మాదిగలను కూడా అణచివేసే ధోరణిలో ప్రభుత్వం ఆమోదించినటువంటి తీరుని వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద రేపు అనగా 18వ తేదీ సాయంత్రం 5 గంటలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం, ఆపై నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ పల్నాడు జిల్లాలో ఉండబడినటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్న మాలమహానాడు నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీలతో పాటు ఈ జిల్లాలో ఉండబడినటువంటి మాలలు, ఉద్యోగస్తులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, అలాగే మహిళా సంఘాలు, కార్మికులు, కర్షకులు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో పనిచేసినటువంటి ప్రతి మాల సోదరుడు హాజరు కావాలని పిలుపునిస్తూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తూ ఉన్నాం. జై భీమ్, జై మాల.